యూనిట్ నెంబర్ 2 రివిజన్ స్టార్ట్ చేసాము. సో ఇనిషియల్ వాల్యూ ఇంపార్టెంట్ వచ్చి ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పాను. దాని తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రూఫ్, సెకండ్ షిఫ్టింగ్ థియరం ప్రూఫ్ అండ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. బట్ దీనికంటే ముందుగా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, సెకండ్ షిఫ్టింగ్ థియరము, ఇనిషియల్ వాల్యూ థియరం, ఫైనల్ వాల్యూ థియరం, ఈ 4 అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. సో ఇంతకుముందు క్లాస్లో ఈ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం లేదా ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం గురించి చెప్పుకున్నాం. ఓకేనా, ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం చెప్పుకున్నాం. దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేశాను, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని చేశాను నేను. సో e⁴ ఇంటూ f దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అడిగితే ఖచ్చితంగా దానికి మనం ఫస్ట్ షిఫ్టింగ్ థియరంను వాడుకోవాలి అనేటువంటి ఐడియా రావాలి. సో ఫస్ట్ షిఫ్టింగ్ థియరంను అప్లై చేయాలంటే f ఈజ్ మల్టిప్లైడ్ విత్ e⁴. సో దెన్ ఓన్లీ వీ కెన్ అప్లై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. సో దీని మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్ని చేసాం మనం. ఓకే, 4 చేసాం. సో 4 ప్రాబ్లమ్స్ అయితే చేసినట్టు ఉన్నాము. సో ఈ ప్రాబ్లమ్ అది 4 ప్రాబ్లమ్ చేసాం మనం ఇంతకుముందు ఈ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం పైన. సో మోస్ట్లీ నాకు తెలిసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒకటి ఏదో హోంవర్క్ ఇచ్చినట్టుగా ఉన్నాను మీకు, అది చేశారా లేదు నాకు తెలియదు. ఓకే, ఏదేమైనా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసేదానికి అనుకూలంగా దట్ ఈజ్ f ఈజ్ మల్టిప్లైడ్ విత్ e⁴ ఆ మోడల్కి, అంటే sin ht cos hat ఇట్లా మీద మన ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు దాన్ని e⁴ మైనస్ e⁻-80/2 ఆ మోడల్కి మనం మార్చుకొని చేయడం అనేది నేర్చుకోవాలి. సరేనా, ఇంకేమైనా చేద్దామా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం పైన? ఓకే, ఏమన్నది ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను నేను. మీకు ఒకటి హోంవర్క్ కూడా ఇచ్చాను, మరి అది కంప్లీట్ చేశారో నాకు తెలీదు. ఏమంటే ఏ ప్రాబ్లం ఇచ్చాను చెప్పండి. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 + t e⁻⁻t హోల్ క్యూబ్ అనే ప్రాబ్లం ఇచ్చాను నేను. దీన్ని కొంతవరకు చేశాను, బట్ ఇది మిగతా బ్యాలెన్స్ లాస్ట్లో కంప్లీట్ చేయమని కూడా చెప్పాను నేను. మరి చేశారా లేదో తెలీదు. అరుణ్ శంకర్ చేసావయ్యా? కంప్లీట్ అయింది ఇది ఉందా? దీని తర్వాత ఒకటి చెప్పాను నేను. ఓకే, చేశారా? చేయాలనా? అది ఆల్రెడీ చెప్పాను నేను కొంతవరకు. దట్ ఈజ్ a+b హోల్ క్యూబ్ అనే ఫార్ములా అప్లై చేసుకొని చేయాలని చెప్పాను నేను. చెప్పండి. ఇది కూడా ఎస్వి యూనివర్సిటీలో ప్రాబ్లమే. 2006 ఎప్పుడు ఇచ్చినారు, 6, 8 ఇట్లా రకరకాల ప్లేస్లో. ఏమమ్మా చెప్పరు మీరు? సరే, ఏం చేయాలి? దీన్ని ఎక్స్పాండ్ చేయాలా అంటే a+b హోల్ క్యూబ్ ఫార్ములాలకి. సరే, వాళ్ళు చేయకపోతే నేను ఇంకోసారి చూసేసాను. అయితే ఏం చేస్తాను, మీరేం నోట్ చేసి చెప్తే కదరా చేశారా లేదా అని. 3t² e⁻⁻2t ప్లస్ t³ ఆల్రెడీ చెప్పాను. ఇది e⁻⁻3t. ఇది ఏమంటే a+b హోల్ క్యూబ్ ఫార్ములా ఇది. ఓకేనా, a+b హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేసుకొని చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 + 3 ఇంటూ t e⁻⁻t అంతేనా, +3 లాప్లాస్ వేయాలా. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t² e⁻⁻2t ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t³ e⁻⁻3t
దట్ ఈస్ లీనియారిటీ ప్రాపర్టీ ప్రకారంగా దీన్ని రాశాను, సరేనా. సో దట్ ఈజ్ మీకు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 అంటే 1/p ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t అంటే 1/t². గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కిందికలా రాస్తాను. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t అంటే 1/p². నెక్స్ట్ ఇక్కడ e⁻⁻t ఉంది కాబట్టి ఏనా ఇలా 1/p+1² రాసుకోవాలి, ఓకేనా. తర్వాత ప్లస్ 3 t² యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ 2/p⁻, రైట్గా అంటే t² యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ 2/p³ అని. నెక్స్ట్ ఇదేముంది, e⁻⁻2t ఉంది కాబట్టి ఏం చేయాలి, 2 ఇంటూ లేదా రాసేట్టుగా ఉన్నాడు ఒక స్టెప్, 2/p+2 హోల్ క్యూబ్. అది హోల్ క్యూబ్ హోల్ స్క్వేరా సార్, చూడు చెప్పండి. 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది, 2 ఫ్యాక్టోరియల్ బై p+2. ఏం మాట్లాడరు, p+2 హోల్ క్యూబ్ అవునా కదా, ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇక్కడ t³ అంటే ఏమొస్తుంది ఇలా 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6/p⁴. ఇది p⁴. కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవాలా, e⁻⁻3t ఉంది, దీనికి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం వాడడం, ఓకేనా. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం కూడా అండ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం కూడా అప్లై చేద్దాం, అండ్ బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, రైట్. ఓకే, ఇదేం రాద్దాము, 6/p+3 ఇది ఆన్సర్. దానికి ఇంకో స్టెప్ ఏమన్నా కంప్లీట్ చేసేసుకోండి, చేయండి. ఇంకో స్టెప్ అంటే ఏమొస్తుందా, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/p, నెక్స్ట్ 3 నాట్ 3 ఉందా, 3 ఉంది, మర్చిపోయాను. సో ఇక్కడ 3/p+1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందమ్మా, 3 × 2 ఉంది, 3 × 2 దట్ ఈస్ 6. 6/p+1 హోల్ క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది, p+3 హోల్⁴. ఇది దీని ఆన్సర్. సో ఇది 2006లో ఇచ్చారు. నెక్స్ట్ 2012లో ఒకటి ఇచ్చిన్నారు, అది కూడా ఒకటి కంప్లీట్ చేస్తాను నేను. 12లో కూడా మార్చ్, ఓకేనా. సో ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t+3 హోల్ స్క్వేర్ e⁻⁻t. చెప్పండి ఎట్లా వస్తుంది దీన్ని, ఇంతకుముందు రాసినట్టే సరే, ఇది కూడా ఎగ్జామ్ నేర్చుకోవాలి కాబట్టి నేనే చేస్తాను. సో 1 minute, ఇలా నేను తప్పు చేశాను. ఓకే, ఇది ఓకే. సో ఈ ప్రాబ్లంకి ఏం చేద్దామంటే t+3 హోల్ అంటే ఇక్కడ ఏం చేద్దామంటే ఒక్క నిమిషం, ఇక్కడ f(t) అనేది ఏమి, t+3 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు t² + 6t. నేను చేశాను, ఇదేమన్నా చేస్తుంటే చెప్పండి అయ్యా. Therefore Laplace transformation of f(t) is equals to Laplace transformation of t+3 whole square.
is equals to Laplace transformation of t square plus 6 into Laplace transformation of t plus 9 into Laplace transformation of 1. ఇంకా డైరెక్ట్గా ఇది వేసుకోవడమే, అడిగి ఏం లేదు. సో ఎంతరా టీ స్క్వేర్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ 2/p³. నెక్స్ట్ ఇక్కడ 6/p² అని వస్తుంది, ఇక్కడ 9/p అని వస్తుంది. ఇది f(t) యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, బట్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ విత్ e⁻t. therefore Laplace transformation of t plus 1 కాదు ఎంతది మర్చిపోయా, t plus 3 t plus 3 t plus 3 whole square e⁻t is equals to ఏం రాద్దాం, దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ f(p) అని అనుకోండి, దీనికి f(p) అని అనుకోండి. సో ఇప్పుడు ఏం చేద్దాము, 2/p³ రాద్దాం ఒకసారి. 2/p³ ప్లస్ 6/p² ప్లస్ 9 9ఏనా 9/p. ఇందులో p స్థానంలో ఏం సబ్స్టిట్యూషన్ చేయాలా, p-1 సబ్స్టిట్యూషన్ చేయాలి, బికాస్ e⁻+t ఉంది, -t లేదు. దట్ ఈస్ 2/p-1 హోల్ క్యూబ్ 6/p-1 హోల్ స్క్వేర్ 9/p-1. సో ఇది ఆన్సర్. నేను సింప్లిఫై చేసుకోండి, అది సింప్లిఫికేషన్ చేసి ఆన్సర్ ఏం రాశారంటే ఫైనల్గా 9p² minus 12p plus 5/p-1 whole cube. That is final answer. Okay. సో ఈ విధంగా ఇంకా మనం చేసుకుంటూ పోవచ్చు. అన్లిమిటెడ్ ఇది. అన్లిమిటెడ్ అంటే ఇంకేదైనా మీకు డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం పైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చేద్దాం. మీరేమైనా నోట్ చేసుకుని ఉంటే రైట్. నౌ సెకండ్ ఏం డౌట్లు ఏం అడగలేదు కాబట్టి నేను సెకండ్ షిఫ్టింగ్ దగ్గరికి వెళ్తున్నా. సెకండ్ షిఫ్టింగ్ థియరం, దీని స్టేట్మెంట్ ప్రూఫ్ రెండు రాయండి. సెకండ్ షిఫ్టింగ్ థియరం స్టేట్మెంట్ ఏమది, ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(t) is equals to f(p) and g(t) is equals to f(t minus a). ఎప్పుడు when t greater than a less than a na, when t greater than a, equal to 0 when t less than a, then Laplace transformation of g(t) is equals to e⁻ ab
సారీ మైనస్ ఏపీ రాయాలి. e to the power of minus AP f of p. మీకు ఏమైనా గుర్తొస్తుందా? హెవీ సైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఇదే. హెవీ సైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఫార్ములా కూడా ఇదే, గుర్తుపెట్టుకోండి. హెవీ సైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. ఓకేనా? రెండింటికి ఒకటే ఫార్ములా గుర్తుంటుందా? హెవీ సైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటే ఏం రాస్తాము? హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ వేస్తాం. హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ, జీ ఆఫ్ టీ దగ్గర హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇది డిస్కస్ చేస్తాం. సో దానికి కూడా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హెవీ సైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా e to the power of మైనస్ ఏపీ ఎఫ్ ఆఫ్ పి. ఇవి నేను ఆల్రెడీ ప్రూఫ్ చెప్పాను మీకు, లాస్ట్ యూనిట్ లో కూడా చెప్పాను నేను. హెవీ సైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ సంబంధించినటువంటి ప్రూఫ్ కూడా అది ఇది రెండు ఒకటే, ఫార్ములాస్ రెండు ఒకటే. ఓకే, జస్ట్ దీని ప్రూఫ్ ఏమైనా చూద్దామంటే చూద్దాం. ఓకే, ఏం చేద్దాం ప్రూఫ్ చెప్పండి. ఎట్లా రాసుకోవాలి? ముందు ఏమి ఇచ్చినో అది రాసుకోండి. గివన్ Laplace transformation of f of t is equals to f of p. Next, and ఇంకా ఏమి ఇచ్చాడు? g of t equal to f of t minus a. ఎప్పుడు? when t greater than a equal to 0, when t less than a. ఇది ఇచ్చారు given. Now Laplace transformation of g of t is equals to, according to definition of Laplace transformation, integration from 0 to infinity e to the power of minus చెప్పండి st కానీ pt కానీ ఏదో ఒకటి, s కానీ p కానీ ఏదో ఒకటి రాసుకోండి, minus pt into g of t dt by definition of LT, that is Laplace transformation సంబంధించిన డెఫినేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇది రాశాను. ఇప్పుడు దీనికి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ దాన్ని యూనిట్ స్టెప్ ఫంక్షన్ కూడా అనుకుంటాము. రెండింటికైతే ఫార్ములాస్ ఒకటి ఇంతకుముందు నేను చూపించినట్టు. సో దీనికి ఏం చేద్దాము? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to a వరకు ఒక ఇంటిగ్రేషను, తర్వాత a to ఇన్ఫినిటీ వరకు మరొక ఇంటిగ్రేషన్. సో e to the power of minus pt g of t dt రాసుకోవాలి. e to the power of minus pt g of t dt. ఓకే, 0 to a వరకు ఏంది? 0 to a జీరోనే. సరే, ఇంకో స్టెప్ రాసేట్టుకుని రాయండి. ఓకే, that is equals to integration from 0 to a e to the power of minus pt, ఈ ప్లేస్ లో 0 into dt. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to infinity e to the power of minus pt f of ఏం రాయలేడా? t minus a. గమనించండి, హెవీ సైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ లో కూడా f of t minus a బదులు h of t minus a వేసాం. అదొక్కటే తేడా, h of t minus a అని వేసాము. ఓకేనా? సో రెండు ఒకటే. హెవీ సైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక్కోండి అంటే f బదులు క్యాపిటల్ F బదులు క్యాపిటల్ H అనేటువంటి లెటర్ రీప్లేస్ చేస్తే సరిపోతుంది. రైట్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు మిగిలింది ఎంత మనకైనా? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to infinity e to the power of minus pt f of t minus a dt. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఏమనుకుందామంటే
put t minus a is equals to ఏదో ఒక లెటర్ u అని అనుకోండి, t minus a ని u అని అనుకోండి. then t is equals to ఎంత, u plus a, t is equals to u plus a, then dt is equals to du. ఓకేనా, మనం లిమిట్స్ అన్ని మార్చేసుకోవాలి అప్పుడు మనం. నెక్స్ట్ when t is equals to a, ఇక్కడ అప్పర్ లోయర్ ట్రయాంగిల్ ఉంది కదా, సారీ లోయర్ లిమిట్, when t is equals to a అయితే u is equals to ఏమవుతుంది, ఇక్కడ ఇందులో t is equals to a పెట్టండి, u అనేది ఏమవుతుంది, 0 అవుతుంది, అంతేనా, 0 అవుతుంది. నెక్స్ట్ when t is equal to infinity, లేదా t tends to equal to పెట్టకూడదు కానీ t tends to infinity implies u tends to infinity. సో ఇది సైడ్ వర్క్ అనుకుందాం, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to infinity అనే దాన్ని 0 to infinity అని పెట్టాలి. e to the power of minus pt, ఇది లేదా ఇది వదిలేస్తారనుకుంటే మనం ఇంకో రకంగా రాయొచ్చు, p ఇంటూ t ప్లేస్లో ఏం రాసుకోవాలా, u ప్లస్ ఏ అని రాసుకోండి, అంతేనా, u ప్లస్ ఏ, ఇది f ఆఫ్ u du. సరిపోయింది చూడండి, ఇక్కడ పక్కన రాసిన దానికి ఇది సరిపోయింది లేదు చూడండి, దట్ ఈస్ చెప్పండి, యూతో సంబంధం లేనిది కాన్స్టెంట్ అవుతుంది, therefore e to the power of minus pu లేదా ap ఎట్లా అయిన పర్లేదు, ఏం రాద్దాము, e to the power of minus ap బయట చేసుకున్నాను, 0 to infinity e to the power of minus pu f of u du. ఓకేనా, సో ఇదేమైందిరా, f of u du ఇదేమైంది, విచ్ ఈజ్ సేమ్ యాజ్ e to the power of minus ap. ఓకే చెప్పండి, ఏం చెప్పరు, ఇదేమిది డెఫినేషన్ ప్రకారంగా చెప్పండి, ఏం చెప్పరు, ఇదేం రాయాలయా, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of u అని అర్థం, దట్ ఈస్ e to the power of minus ap, f of u అంటే చెప్పండి, సరే చెప్పండి, f of u అంటే నథింగ్ బట్ f of p నే, నథింగ్ బట్ f of p. ఓకే, ఈ f of p డెఫినెట్ ఇంటిగ్రల్లో రెండు ఒకటి. సో ఇది ప్రూఫ్, ఇంకేం లేదు, నోట్ చేసుకోండి. హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ స్టేట్ అండ్ ప్రూవ్ అంటే కూడా సెకండ్ షిఫ్టింగ్ థియరమే. ఓకేనా, సెకండ్ షిఫ్టింగ్ థియరమే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ బదులు హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ వస్తుంది. అప్పుడు ఇక్కడ కండిషన్స్ ఏమొస్తాయంటే ఎలానైనా హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ. ఓకేనా, దీని ప్రకారంగా ఇక్కడ ఈక్వల్ టు టీ అని ఇట్లా మనం చేసాం ఆల్రెడీ మనం. సో నోట్ చేసుకోండి, లాస్ట్లో ఒకటి చేశాను నేను. సో సెకండ్ షిఫ్టింగ్ థియరము ప్రూఫ్, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రూఫ్ రెండు ఒకటే. రైట్.
సో షిఫ్టింగ్ థియరం ప్రూఫ్లు ఇవి. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండిపా, అలా మర్చిపోమాకండి. ఈ స్టేట్మెంట్ బట్టే మనకు ఆన్సర్లు రాసుకోవాలి. సరే, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశాను నేను. సో ప్రాబ్లమ్స్ చేసే ప్రయత్నం చేద్దాం. అట్లాగే చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. సరే, ఇంకొకటి కూడా చెప్పేసి మరి చేద్దాం. సో నెక్స్ట్ వన్, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఏమి చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ మళ్ళా ముఖ్యంగా చూపించాలా? సెకండ్ షిఫ్టింగ్ థియరం అంటే g of t వాల్యూ f of t అనేసి when t greater than 0. ఇవి కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. t greater than a అయినప్పుడు g of t వాల్యూ f of t అనేసి అవుతుంది. t less than a అయితే g of t వాల్యూ 0 అవుతుంది. దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ g of t is equals to e to the power of minus ap f of p. సేమ్ ఫార్ములా ఫర్ హెవీ సైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ కూడా. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నౌ ఇన్ స్టేట్మెంట్, దీని చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ స్టేట్మెంట్ ఏమి అంటే, ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t is equals to f of p, then Laplace transformation of f of at is equals to t place లో at ఉండాలి, equal to 1 by a f of p by a. ఇది స్టేట్మెంట్. 1 by a f of p by a. ఓకేనా? ప్రూఫ్ ఈజ్ వెరీ సింపుల్. జస్ట్ రీప్లేస్ చేయడమే, కొత్త లెటర్ ఒకటి రీప్లేస్ చేసుకోవడమే. ఏమంటే, బై డెఫినేషన్ ఆఫ్ ఎల్టీ, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్స్ టు, డెఫినేషన్ ప్రకారం చెప్పండి, 0 to infinity పెట్టాలి, e to the power of minus pt or minus st into f of at dt. ఇంతకుముందు సెకండ్ షిఫ్టింగ్ థియరంలో ఏమైతే వర్క్ చేసామో అదే విధంగానే ఇక్కడ కూడా మనం సైడ్ వర్క్ చేసుకోవాలి. ఏమి అంటే ఏమర్థం? పుట్ సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇంకేం లేదు. పుట్ u ఈజ్ ఈక్వల్స్ టు at. ఓకేనా? దెన్ t ఈజ్ ఈక్వల్స్ టు, దీని నుండి t ఈజ్ ఈక్వల్స్ టు 1 by a into u, దట్ ఈజ్ u by a ఎట్లా అనుకోండి. నెక్స్ట్ dt అనేది ఏమవుతుంది? 1 by a du అవుతుంది. నెక్స్ట్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్స్ కూడా ఏమైనా మారుతుందా? అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్స్ ఏమైనా మారుతాయా? t tends to infinity అయితే u also tends to infinity నే. t tends to 0 అయితే u also tends to 0, ఎందుకంటే ఇందులో వేయాల. ఓకే, దట్ ఈస్, ఇప్పుడు చూడండి, ఈ లిమిట్స్ ఏం మారలేదు, 0 to infinity అట్లే ఉంటుంది. e to the power of minus p, t అనే స్థానంలో ఏం రాయాలా? u by a రాయాలి. t స్థానంలో u by a. f of u dt స్థానంలో 1 by a du. ఇంకేం లేదప్పా, 1 by a du. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by a ని పక్కన తీసుకోండి. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity e to the power of minus pu by a f of u du. ఇది మనకు వచ్చేది ఫైనల్గా. రైట్, జస్ట్ చూడండి, మీకే తెలుస్తుంది.
దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంకొక స్టెప్ రాస్తాను నేను 1/a ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity e to the power of minus p by a into u f of u du. So by the definition of Laplace transformation ప్రకారంగా e to the power of minus p by a ఉంటే ఏం రావాలా చెప్పండి ఏం రాయాలి 1/a సారీ స్మాల్ f of p by a అలా మర్చిపోవద్దండి ఓకేనా దట్ ఈస్ Laplace transformation of f of t అంటే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity e to the power of minus pt f of t dt. ఓకేనా ఇక్కడ t కోఎఫిషియంట్ p ఉంటే దీని విలువ ఏం రాస్తాం నెక్స్ట్ f of p రాస్తాం. t కోఎఫిషియంట్ p by a ఉంటే f of p by a వేస్తాం అంతే తేడా. ఇక్కడ p by a ఉంది u కోఎఫిషియంట్ వచ్చి p by a ఉంది కాబట్టి f of p by a వేస్తాను. ఇది చేంజ్ ఆఫ్ స్కేర్ ప్రాపర్టీ యొక్క ప్రూఫ్ రైట్. సో కొన్ని ప్రాబ్లమ్స్ కంటే చూద్దాం. ఏం చేద్దాం మీకు తెలిసి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే చూడండి. హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ పైన లేదా సెకండ్ షిఫ్టింగ్ థియరం పైన ఏమైనా ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి చూసి చెప్పండి. ఏం ప్రాబ్లం కనపడడం లేదు. ఏమన్నా అనిపించిందా ప్రాబ్లం ఏమన్నా? సరే ఒకటి మోడల్ వెయిట్ చేద్దాం. Find the Laplace transformation of g of t. Find Laplace transformation of g of t, where g of t is equals to cos t minus pi by 3 cos t minus pi by 3 ఎప్పుడంటే when t greater than pi by 3 అయినప్పుడు, equal to 0 when t less than pi by 3. ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ అట్లాగే g of t is equals to cos of t minus 2 pi by 3. ఓకే, ఇది కూడా అంతే సేమ్. అదే మీకైనా తేడాగా అనిపిస్తుంది ఒకసారి చూడండి. t greater than 2 pi by 3 equal to 0 when t less than 0. ఏమి ఇది ఒక ప్రాబ్లం. ఇంకా ఏమైనా ఉన్నదని చూస్తాను.
ఓకే, ఇంకో ప్రాబ్లం, మూడో ప్రాబ్లం ఏది అనుకోండి. అన్నీ ఒకటే మోడల్ రా. g of t is equals to sin t minus 2 pi by 3. cos బదులు sin ఇంకే లేదు. when t greater than 2 pi by 3, same 0 when t less than 2 pi by 3. ఇంకా సో చాలే, ఇంకా ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయండి. సరే, ఎట్లా దీని మీద ప్రాబ్లం ఏం చేయాలన్నా సొల్యూషన్ ఏమైనా చేయాలా? సరే, ఈ ప్రాబ్లమే చేస్తాను, మూడవ చేస్తా, ఇట్లా మీరు చేయండి. సో సొల్యూషన్ ఫర్ 3. లెట్ ఇప్పుడు ఏమనుకోవాలప్ప, ఎఫ్ ఆఫ్ టీ అనేటువంటి దాన్ని sin t అనుకోండి. సో దట్ g of t is equals to sin t minus 2 pi by 3 ఎప్పుడు when t greater than 2 pi by 3. ఓకే, ఈక్వల్ టు 0 when t less than 2 pi by 3. అంటే ఎఫ్ ఆఫ్ టీ అనేదని ఏం తీసుకోవాలనేది ఇక్కడ ఇంపార్టెంట్, ఇంకే లేదు. therefore Laplace transformation of f of t, Laplace transformation of f of t is equals to Laplace transformation of sin t. sin t Laplace transformation entante 1 by p square plus 1. So consider this one as f of p. Okay, f of p. Therefore Laplace transformation of second shifting theorem direct గా అప్లై చేస్తున్నాం. g of t is equals to ఏం ఫార్ములా మీకేనా ఐడియా ఉందా? e to the power of చెప్పండి, మైనస్ ఏపీ ఉండదు చూడండి. e to the power of మైనస్ ఏ అంటే ఎంత ఇక్కడ రా? ఏ అనే చోట ఏముంది? 2 pi by 3 ఉంది, డైరెక్ట్గా అప్లై చేయడమే. సో మైనస్ 2 pi by 3 ఏ అనేది ఇది పి ఇంటూ పి ఇంటూ ఏం రాయాలా చెప్పండి ఫార్ములా? e to the power of మైనస్ ఏపీ ఎఫ్ ఆఫ్ పి. ఎఫ్ ఆఫ్ పి అంటే ఇదే 1 by p square plus 1. ఎట్లా రాసాము అంటే బై సెకండ్ షిఫ్టింగ్ థీరం. హియర్ ఏ అనే ప్లేస్ లో ఏం రాసాము? 2 pi by 3. ఏ అనేది 2 pi by 3. ఓకేనా? ఇంతే ఆన్సర్. ఏ అనేది ఎంతో గుర్తించాలి. ఇది సెకండ్ షిఫ్టింగ్ థియరం కి సూటబుల్ ప్రాబ్లం అన్నాక, ఈ సూటబుల్ ప్రాబ్లం ఇది హెవీ సైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ సూటబుల్ ప్రాబ్లం అయినా ఏ అనేది ఎంతో గుర్తించాలా. అంటే ఏమి? టీ గ్రేటర్ దెన్ ఏ, టీ లెస్ దెన్ ఏ అనేది మనకు ఉండేటువంటి ప్రాపర్టీస్ ఇలా అవునా కదా. టీ లెస్ దెన్ ఏ,
టీ గ్రేటర్ దెన్ ఏ, అంతే కదా. సో అప్పుడు ఏ ఎంత అనేదాన్ని మనం గుర్తించుకోవాలి. ఏ ప్రాబ్లం అయినా ఏ అనేది ఎంతో గుర్తించాలి. ఇది నోట్ లెక్కలే ఇవన్నీ. మిగతా 2 ప్రాబ్లమ్స్ మీకు నోట్ లెక్కలే. తర్వాత చేయండి అప్ప. తర్వాత చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ మీద ఇంకో క్వశ్చన్ చేద్దాం. సో ఇది ఎస్వి యూనివర్సిటీ 2007 అంట. చూద్దాం. ఇఫ్ Laplace transformation of f of t is equals to, వాళ్ళు ఇచ్చేసారు ఇక్కడ p square minus p plus 1 by 2p plus 1 whole square, 2p plus 1 whole square into p minus 1. సో అని ఇచ్చేస్తారు మనకి. దెన్ షో దట్ SHOW then show that ఏం షో చేయమంటున్నా అంటే Laplace transformation of f of 2t equal to p square minus 2p plus 4 by 4 into p plus 1 whole square into p minus 2. ఇది ప్రూవ్ చేయమంటాడు. లేదా ఇది ఒక్కోసారి మీకు బై అప్లయింగ్ సో అండ్ సో ప్రాపర్టీ అని కూడా అడుగుతాడు. లేదా ఒక్కోసారి డైరెక్ట్గా ఇట్లా కూడా అడుగుతాడు. సో చూస్తేనే చెప్పేసి ఇది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ప్రాబ్లం అని, లేదా రాసేట్టుకుంటా బై అప్లయింగ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. సో చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీని మనం మెన్షన్ చేయకపోయినా పర్వాలేదు, బట్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీని వాడుకొని చేయండి అంటాడు. సో ఎనీహౌ ఇక్కడ మనకు ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చేసారు. సో ఏమర్థం అంటే ముందు గివెన్ అని రాయండి. గివెన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు p square minus p plus 1 by 2p plus 1 whole square into p minus 1. సో దీన్ని f of p అని అనుకోండి. Now by change of scale property ప్రకారంగా ఏమవుతుంది? Now by change of scale property, Laplace transformation of f of 2t is equals to ఏం చెప్పండి, 1 by a f of p by a ఫార్ములా. సరే మళ్ళీ రాస్తాను నేను. 1 by a f of p by a that is equals to 1 by a అనే ప్లేస్లో ఏముంది, 2 ఉంది. సో 1 by 2 f of p by 2 that is equals to 1 by 2. చూడండి ఇక్కడ ఏముందో చూద్దాం. ఇక్కడ p అనే చోటంతా p by 2 సబ్స్టిట్యూషన్ చేయడమే, వేరే ఇంకేం చేస్తే లేదు. p అనే చోటంతా p by 2 that is p by 2 whole square minus p by 2 plus 1
డివైడెడ్ బై 2p ఉంది ఇక్కడ. సో 2p/2 ప్లస్ 1 ఇంటూ p/2 మైనస్ 1 ఇదన్నమాట. ఇంకా దీనికి ఏమరా ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేయడమే. ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఎల్సిఎం తీసుకుంటే చాలు. సో మీకే చెప్పేది న్యూమరేటర్లు ఎల్సిఎం ఏమి 4 ఎల్సిఎం అవుతుంది. ఓకే సరే, నెక్స్ట్ ప్లేస్ సరిపోదేమో, సరే చూద్దాం. 1/2 ఇంటూ p² మైనస్ 2p ప్లస్ 4 అయిపోతుందయ్యా న్యూమరేటర్లో. డివైడెడ్ బై 4 లేదా బై 4 అని వేస్తాడు. బై 4 డివైడెడ్ బై ఇక్కడ 2 క్యాన్సల్, మళ్ళీ ఎల్సిఎం మీద 2 అని అవుతుంది. 2నా సార్ చూడు ఏమైందిరా, ఒక నిమిషం ఉండు. ఓ 2p ప్లస్ 1 హోల్ స్క్వేర్ అయ్యా, సారీ 2p ప్లస్ 1 హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ స్క్వైర్ అని వేయాలి. సో క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా మనం మిగిలేది ఏమంటే ఇక్కడ p ప్లస్ 1 హోల్ స్క్వేరు ఇంటూ p మైనస్ 2 వస్తుంది. ఇక్కడ గమనించండి బై 4 అంటే ఇక్కడ 2 వస్తుంది, చివరికి ఏమొస్తుంది అంటే 4 వస్తుంది. గమనించకండి అబ్బా, అవునా కదా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 p² మైనస్ 2p ప్లస్ 4 divided by p plus 1 whole square into p minus 2. సో ఇది అనమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది సరే సింప్లిఫికేషన్ ఎట్లా చేస్తాం కానీ, సో 1/a f(p/a) అనేటువంటి ఫార్ములాని గుర్తుపెట్టుకొని చేసుకోవాలా. సో ఈ విధంగా మిగతా ప్రాబ్లమ్స్ కూడా మీరు వర్క్ చేయండి. సో ఇది ఈరోజుకి చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ సెకండ్ షిఫ్టింగ్ థియరం సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ను వాడుకొని మనము ప్రాబ్లమ్స్ చేసాము. ఓకేనా, మీకు కావాలంటే హోంవర్క్ ఇస్తాను, నేను జస్ట్ ట్రై చేయండి. ఒక 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తాను. ఏముందిరా హోంవర్క్కి, ఒక నిమిషం, ఓ ప్రాబ్లం ఇస్తాను. యా ఇది హోంవర్క్ అనుకోండి అబ్బా. రైట్. సో ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, నోట్ చేసుకుని వెళ్ళండి అమ్మా, f(t) is equals to 9p² minus 12p plus 15 by p minus 1 whole cube. Then find, show that anagledu, then find Laplace transformation of f(3t) using change of scale property. నోట్ చేసుకుని వెళ్ళండి అమ్మా. ఇది ఒకటి చేయండి ఒక ప్రాక్టీస్ కోసం. 9p² minus 12p plus 15 by p minus 1 whole cube. ఇది f(t). లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(3t) కనుక్కోండి. 3t అంటే 1/a f(p/a) ఫార్ములా, ఇంకేం లేదు. 1/a
p/3 అనేది అప్లై చేయండి, వేరే ఇంకేం లేదు. ఇది వర్క్ చేయండి అప్ప, నేను స్టాప్ చేస్తాను.